అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకున కింకను ఇటుల బోధించారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యము గురించి ఎంత విన్నా కూడా తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకాలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసముందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ముంచి భక్తితో పూజించిన ఎడల వారికి మోక్షం కలుగుతుంది. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తనిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధములు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపలు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, ధర్మములు, దాన ధర్మాలు చేసినతో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుతుంది. పైగా వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. శివాలయమున గాని వైష్ణవాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు. సరికదా? పెనుగాలికి చూలిరాసులు ఎగిరిపోయినట్టు కోటి పాపములైన పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో వలిగి వరిపిండితో శంఖ చక్రాలను గల ముగ్గు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి బత్తిని వేసి వెలిగించాలి. ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలెను. దీనినే నందదీపము అంటారు. ఈ విధంగా చేసి నైవేద్యమీడి కార్తీక పురాణమును చదివిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము సెగదరు. అటులని కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసముందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటికి తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 1 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైన చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగుతుంది. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్తాడు. 7వ అధ్యాయం. సప్తదిన పారాయణం సమాప్తం.